ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసము మరియు వరలక్ష్మి వ్రతము, భారత స్వాతంత్ర దినోత్సవము, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, స్నేహితుల దినోత్సవము, అంగారక సంకటహర చతుర్థి, ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము ఆగస్టు మాసంలో అంటే శ్రావణ భాద్రపద మాసాల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, ఆ ముఖ్యమైన పండుగల యొక్క విశిష్టత, వారము, తేదీ, తిథి, నక్షత్రము మరియు వివాహ గృహప్రవేశాలకి ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నవి, ఏమన్నా చిన్న చిన్న కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు మంచి రోజులు, ఏ రోజుల్లో ఏమేమి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఇలా ఆగస్టు మాసం సంబంధించి మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి 2025వ సంవత్సరం ఆగస్టు నెల వచ్చేసి శ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ శుద్ధ అష్టమి నుంచి భాద్రపద శుద్ధ సప్తమి వరకు మనకి అంటే 1వ తేదీ నుంచి కూడా 31వ తేదీ వరకు ఈ 2 మాసాలు ఉంటాయండి. ఈ మాసాల్లో ఇక మనకి తెలిసిందే కదా ఫ్రెండ్, శ్రావణ మాసము అనగానే మనకి వ్రతాలు, నోములు, పూజలు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళతోటి ప్రతి దగ్గర కూడా కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా పూజలతోటి ఆడవాళ్ళు నిండు ముత్తైదువులాగా కళకళలాడుతూ ఉంటారండి. ఈ శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసము కూడా. శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం అని, శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు ఎన్నో విశేషంగా జరుపుకుంటాము. ఇక మనకి శ్రావణ మాసం 1వ తేదీ నుంచి అంటే మనకి జూలైలోనే మొదలవుతుందండి. 1 నుంచి 23 వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. 24 నుంచి మనకి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఇక 1వ తేదీ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకి 1, 8, 15, 22 ఈ 4 కూడా శ్రావణ శుక్రవారాలు ఉంటాయి. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి మనకి జూలై నెలలోనే ఉంటుందండి. ఇక 1వ తేదీ శ్రావణ మాసము శుక్రవారము, తిథి అష్టమి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు మనకి 2వ శ్రావణ శుక్రవారము. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటాము. ఈరోజు వివాహ గృహప్రవేశాలకైతే చాలా మంచి రోజు అండి. శుభముహూర్తాలు ఉన్నాయి. ఇంకా రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన్న, పిల్లలను ఉయ్యాల్లో వేయడము, ఉద్యోగాలు మారడము, ఇలా ప్రతి ఒక్క శుభకార్యాలకు కూడా ఈరోజు బాగుంది. 2వ తేదీ శనివారం, ఈరోజు అష్టమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు కూడా మంచిగానే ఉందండి. ఇక 3వ తేదీ ఆదివారం, నవమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఇంకా ముఖ్యంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే చాలా బాగుంది. ఇక 4వ తేదీ సోమవారం, ఈరోజు దశమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు గృహప్రవేశాలకి మాత్రం బాగుందండి. ఇంకా గృహానికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేసుకోవడానికైనా, ఇంకా అంటే వివాహానికి కాకుండా మిగిలిన అన్ని శుభకార్యాలకి బాగుంది. 5వ తేదీ మంగళవారం, ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు మంగళవారం మంగళ గౌరీ వ్రతం నోచుకుంటారు. ఈరోజు మతత్రయ ఏకాదశి కూడా. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు ఇంకా మిగిలిన అన్ని శుభకార్యాలకి కూడా చాలా బాగుంది. 6వ తేదీ బుధవారము, ద్వాదశి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు దామోదర ద్వాదశిగా జరుపుకుంటాము, ప్రదోష వ్రతము. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికంటే అన్నప్రాసనలు, రిజిస్ట్రేషన్లు, పిల్లలకి ఉయ్యాల్లో వేయడం, బారశాలలు, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా చాలా బాగుంది. 7వ తేదీ గురువారం, ఈరోజు త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. ఈ రోజుతో మనకి తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మిగిలిన అన్ని శుభకార్యాలకి చాలా బాగుంది. ఇక 8వ తేదీ శుక్రవారం, ఈరోజు చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు అండి. మనకి ఈ శ్రావణ మాసంలో మనకి విశేషంగా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా నిత్య సౌభాగ్యం కోసం చేసుకునేటటువంటి ముఖ్యమైన పండుగ అయినటువంటి వరలక్ష్మి వ్రతం ఈ రోజే మనము జరుపుకుంటాము. ఈరోజు కలశం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని నిత్య సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసము పూజించుకుంటాము. ఈరోజు కుదరని వాళ్ళు మిగిలిన శుక్రవారాలు అంటే 1వ అంటే జూలైలో వచ్చేది మరియు 1, 15, 22 ఈ రోజుల్లో చేసుకుంటారు. అందరికీ ఒక డౌట్, 2వ శ్రావణ శుక్రవారం కదా జరుపుకోవాల్సింది, 3వ వారం వచ్చింది ఏంటి అని. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటామండి. అలా మనకి 8వ తేదీ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు. ఎటువంటి శుభకార్యాలు
శుభకార్యాలు చేసుకోవడానికైనా ఇంకా ముఖ్యంగా వివాహ గృహప్రవేశాలకి చాలా మంచి రోజు. 9వ తేదీ శనివారం. ఈరోజు పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఋగ్వేదోపకర్మ, తైత్తరీయానం, ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఈరోజు అంటే అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టుకొని వాళ్ళ ప్రేమాభిమానాలని పంచుకునే రోజేనండి. అంటే అన్న తమ్ముళ్ళ దగ్గర నుంచి ఆడపడుచులు ఏమైనా గిఫ్ట్లు కూడా అందజేసుకునే రోజు. అంత విశేషమైన రోజు అండి ఈరోజు. ఇక 10వ తేదీ ఆదివారం. ఈరోజు పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు మిగిలిన అన్ని శుభకార్యాలకి చాలా బాగుంది. ఇక 11వ తేదీ సోమవారం. ఈరోజు విద్యా తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక 12వ తేదీ మంగళవారం. ఈరోజు తదియా తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు మనకి చవితి తిథి వచ్చేసి మనకి ఈరోజు తదియా ఉందండి. తర్వాత పగలు 10:09 నిమిషాల నుంచి 13 ఉదయం 8:15 నిమిషాల వరకు కూడా చవితి తిథి ఉంటుంది. చవితి తిథి చంద్రోదయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే మనము ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము. అది మనకి 12 మంగళవారం వస్తుంది. మంగళవారంతో కూడి వచ్చిన ఈ రోజుని అంగారక సంకటహర చతుర్థిగా విశేషంగా జరుపుకుంటాము. మనకి ఈ 2025వ సంవత్సరం మొత్తంలో కూడా మంగళవారంతో కూడి వస్తున్నది. అందులో శ్రావణ మాసము మంగళవారము ఒక్క విశేషం కాదండి, అస్సలు మిస్ చేసుకోకుండా చేసుకోండి. ఎంతో విశేషమైనటువంటి అంగారక సంకటహర చతుర్థి ఈరోజే. ఇంకా మంగళ గౌరీ వ్రతము, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కూడా ఈరోజే. ఈ రోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు. ఈ రోజు కూడా వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 13వ తేదీ బుధవారం. ఈరోజు చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక 14వ తేదీ గురువారము, పంచమి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. వివాహ గృహప్రవేశాలకి మిగిలిన అన్ని శుభకార్యాలకు కూడా చాలా బాగుంది. ఇక 15వ తేదీ శుక్రవారము, సప్తమి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజు కూడా చాలా బాగుందండి. అంటే శుభకార్యాలకి కాదు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇంకా ఈరోజు శుక్రవారము, ఈరోజు 4వ శ్రావణ శుక్రవారము. ఈరోజు మనకి ఈరోజు 4వ శ్రావణ శుక్రవారము మరియు భారత స్వాతంత్ర దినోత్సవము. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా 16వ తేదీ శనివారము, అష్టమి తిథి, భరణి నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి. ఈరోజు ముఖ్యమైన విశేషము ఏమిటి అంటే కృష్ణాష్టమి, గోకులాష్టమి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి అవతరించిన శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి, గోకులాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు కృష్ణ భగవాన్ని విశేషంగా పూజించుకున్నట్లయితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా ముఖ్యంగా ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుందండి. ఇక 17వ తేదీ ఆదివారము. ఈరోజు నవమి తిథి, కృత్తికా నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు సూర్యభగవానుడు సింహరాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక 18వ తేదీ సోమవారము. ఈరోజు దశమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మిగిలిన ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా చాలా బాగుంది. 19వ తేదీ ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మంగళవారము. ఈరోజు మనం మంగళగౌరీ వ్రతం నోచుకుంటాము. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. 20వ తేదీ బుధవారం. ఈరోజు ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు ద్వాదశి, త్రయోదశి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఈరోజు ప్రదోష వ్రతము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక 21వ తేదీ గురువారం. ఈరోజు త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రిగా అంటే ఆ పరమేశ్వరిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 22వ తేదీ శుక్రవారం. ఈరోజు చతుర్దశి తేదీ, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మనకి శ్రావణ మాసంలో ఆఖరి శ్రావణ శుక్రవారం, అంటే 5 శ్రావణ శుక్రవారం అండి. మనకి ఈ శ్రావణ మాసంలో మొత్తం 5 వచ్చినాయి. అంటే ఆగస్టులో మొత్తం 4 వచ్చినాయి, జూలైలో ఒక శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈరోజు మనకి 5వ శ్రావణ శుక్రవారం. ఈరోజు ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి బాగానే ఉంది. 23వ తేదీ శనివారము. ఈరోజు మనకి అమావాస్య తిథి, మకా నక్షత్రం. అమావాస్య తిథి పగలు 11:18
నిమిషాల వరకు ఉంటుంది. మనకి ఈ రోజుతోటి శ్రావణ మాసం ముగుస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే పోలాల అమావాస్య. శ్రావణ మాస అమావాస్యని పోలాల అమావాస్యగా చాలా విశేషంగా జరుపుకుంటాము. 24వ తేదీ ఆదివారము. ఈరోజు మనకి పాడ్యమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుందంటే అంత మంచిగా అయితే లేదు. ఈరోజు నుంచి మనకి చంద్ర దర్శనం కూడా ఈరోజు. 25వ తేదీ సోమవారము. ఈరోజు విద్యాతిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు బలరామ జయంతిగా, వరాహ జయంతిగా జరుపుకుంటాము. 26వ తేదీ మంగళవారము. ఈరోజు తదియా తిథి, హస్త నక్షత్రము. ఈరోజు మనకి చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 27వ తేదీ వచ్చేసి బుధవారము. ఈరోజు చవితి తిథి, చిత్త అన్నమాట. ఈరోజు మనము ఈ భాద్రపద మాసంలో ఎంతో విశేషమైనటువంటి ఆ గణనాథుని పుట్టినరోజుగా వినాయక చవితిగా జరుపుకుంటాము. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంకా గణేష్ నవరాత్రులు ప్రారంభము. ఈ వినాయక చవితి రోజు మట్టి గణపతిని పెట్టుకొని విశేషంగా పూజించుకుంటాము. ప్రథమ పూజలైన ఆ గణనాథుని పూజించినట్లయితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు అయితే చిన్న చిన్న ఏమన్నా శుభకార్యాలు కాదండి, పనులకి బాగుంది. 28వ తేదీ గురువారము. పంచమి తేదీ చిత్తా నక్షత్రము. ఈరోజు ఋషి పంచమిగా జరుపుకుంటాము. 29వ తేదీ వచ్చేసి శుక్రవారము. ఈరోజు షష్ఠి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు బౌద్ధ జయంతిగా, సూర్య షష్ఠిగా జరుపుకుంటాము. 30వ తేదీ వచ్చేసి శనివారము. ఈరోజు సప్తమి తిథి, విశాఖ నక్షత్రము. ఇక 31వ తేదీ ఆదివారం. ఈరోజు అష్టమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాము. పుబ్బా కార్తె ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఫ్రెండ్స్ మనకి శ్రావణ భాద్రపద మాసాలలో ఆగస్టు నెలలో 2025 సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన అన్నీ కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ మాసంలో ముఖ్య విశేషం ఏంటంటే మనకి ఎన్నో పండగలు, ముఖ్యమైన పండగలు కలిసి వస్తున్నాయండి. శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమి, వినాయక చవితి, ఒక్కటేమిటండి మనకి స్వాతంత్ర దినోత్సవం, ఇలా ఎన్నో అసలు చాలా ముఖ్యమైనవి అన్నీ కూడా మనకు కలిసి ఈ మాసంలోనే వస్తాయి. ఇంకా ఏమైనా గనక మీకు ఈ ఆగస్టు మాసం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో పరమ పవిత్రమైన ఎన్నో ముఖ్యమైన పండుగలతో కలిసి వస్తున్న ఈ ఆగస్టు మాసము మీకు అంతా కూడా మంచిగా ఉండి అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.